స్కీములు పెట్టాము, ఎవ్వరు ఇవ్వలేదు. జగన్ గారు పోయినసారి ప్రభుత్వంలో ఎవ్వరు ఇవ్వలేదు. పోయినసారి ప్రభుత్వంలో ఇవ్వలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు వచ్చింది, అంతే. మరి బాబు గారికి జగన్ గారికి తేడా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇవే చెప్తాను. నాకు అప్పట్లో బాబు గారు ఉన్నప్పుడు నాకు ఎలాంటి నెక్స్ట్ మా వారికి మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా మాకు సర్జరీ అదే చేశారు ఫ్రీగానే, వైద్యం పరంగా సహాయం అందింది. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారండి మా వారికి వైజాగ్లో. 1 ఇయర్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు. మరి 40 years రాజకీయ అనుభవం అంటారు కదా బాబు గారిని, మరి ఆయన ఎందుకు ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్నారు జగన్ గారిని? జనసేన పార్టీ సాయం తీసుకుంటున్నారు అంటే ఈయన మంచిగా చేశారు కదా, అందుకు జనాలు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే కదా రిక్వెస్ట్ చేస్తారు, అదండి. సో ఒంటరిగా వచ్చినా గెలుస్తాడు ఎంతమంది వచ్చినా సరే? ఎంతమంది వచ్చినా జగన్కే ఓటు, జై జగన్. ఓకే. సో పోయినసారి 150 సీట్లు వచ్చినాయి మేడం, ఈసారి ఎన్ని వస్తాయి? 175. 175 వస్తాయండి. 175 వస్తాయి. వస్తాయి. ఒకటి ఆటో ఇటో. అంటే 14లో హామీలు ఇచ్చారు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు, 19లో ఈయన కూడా హామీలు ఇచ్చారు జగన్ గారు. హామీల పరంగా ఎవరు మంచిగా నెరవేర్చారు చెప్పినటువంటి హామీలన్నీ? హామీలు అంటే ఇప్పుడు జగన్ గారు అన్నీ చేశారు. నాకు తెలుసుండి పెన్షన్ పెంచారు, పేదోళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. స్కూల్ పిల్లలకి డబ్బులు, బ్యాగ్లో షూసు, నెక్స్ట్ మళ్ళీ డ్రెస్సు అన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఖచ్చితంగా నిజంగా ఇచ్చాడండి. చెప్పినట్టుగా చేశాడు. మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని అన్నారు కదా, జరిగిందా? మంచి జరిగిందండి. ఎందుకంటే మా వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ చేయించుకున్న తర్వాత డబ్బులు వేసారు, మెడిసిన్ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు. తర్వాత నాకు ఇళ్ళ స్థలం వచ్చింది మాకు, అంతే అండి. ఈసారి ఎంతమంది వచ్చినా మళ్ళీ జగన్ గారు వస్తారంట? ఈసారి ఎంతమంది వచ్చినా జగన్ గారికే మా ఓటు, జగన్ గారే గెలవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను మళ్ళీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారు కదా, ఏమో అడగని కథలు పడతాయని. వాళ్ళిద్దరి మధ్య ఏ ఒకటి ఉంటాయి, నాకు కావాలి సీఎం పోస్ట్, నాకు కావాలి సీఎం పోస్ట్ అని ఉంటుంది. ఎట్లనో పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు జగన్ అంటే సీఎంకి. వీళ్ళిద్దరు కలిసారనుకో, అటు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు రావాలో, ఇటు పవన్ కళ్యాణ్ రావాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడు, అదో డౌట్ ఉంది. జగన్ గారు ఏం మంచి పని చేశారంట? ఎందుకు చేయలేదన్నా, చేశారు కదా. చేయకుండా 5 years ఉన్నారా, లేరు కదా, చేశారు. అన్నీ అందినాయి. అండ్ మహిళలకు డోక్రాలు అందినాయి, స్టూడెంట్స్కి స్కాలర్స్ అందినాయి, ఇంకా ఫంక్షన్ చెప్పిన విధంగానే చేసిండు. వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, అన్నీ ఉన్నాయి. సో నేనే బాబు గారి పరిపాలన ఉందని అంటే యాక్సెప్ట్ చేస్తా, ఉంది. ఆయన చేయనంతటి చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అదేంటి కొలబరేట్ అవ్వడమే కొంచెం నాకు ఏమో నచ్చలేదు, కలవడం నాకు నచ్చలేదు. బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? బాబు గారికి జగన్ గారికి, బాబు గారికి ఉన్న తెలివితేటలు ఎట్లా అంటే, ఆయనది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిది ఎలా అంటే సేమ్ అలాంటి మైండ్ సెట్ బాబు గారిది. జగన్ గారిది చంద్రబాబు నాయుడు తక్కువే, బాబు గారి మీద కొంచెం తక్కువే జగన్ది. కాకపోతే ఏంటంటే బాబు గారి తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో. కాకపోతే కొలాబరేట్ అవ్వడమే కొంచెం రిస్కీ. జగన్ గారు బాబు గారికి డిఫరెన్స్ ఏంటంటే, బాబు గారు చెప్పారు జగన్ గారికి ఏముంది మంచి పాజిటివ్ క్వాలిటీస్ అంటే, మనుషులు ఎట్లా పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి అన్నలో కూడా. కాకపోతే ఏంటంటే చేయవలసిన విధంగా చేసిండు, పెట్టిండ్రు, అన్నీ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ తక్కువ మీ కుటుంబానికి మంచి చేశారని తెలిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి అంటున్నారు జగన్ అన్న. సో అది నిజంగానే మంచి చేశారు ఆయన? నాకైతే వచ్చినాయి అన్న, నాకు స్కాలర్ వచ్చింది, మా అమ్మకి డోక్రా వచ్చింది, అండ్ మహిళలకి ఆఫ్టర్ 50 years దేనికో 45 yearsకి మనీ కూడా వచ్చాయి. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. Yes, definitely. Okay. సో పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ వీరిద్దరు కలవడం మీకు ఇష్టం లేదు? ఆబ్వియస్లీ ఇష్టం లేదు. ఒక్కడే వస్తున్నాడు కదా, గెలుస్తాడంటారా? ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారా మ్యాక్సిమం అవ్వచ్చు, పాసిబిలిటీ. అంటే పుస్తకాలు ఇస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, అలాగనే 45 సంవత్సరాలకు 18,000 ఇస్తున్నాడు. అలాగే ఇంకేం కావాలి, పేదలకు ఎంత 3,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు
తల్లిదండ్రులు వదిలిన ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు వదిలిసినా మంచిగా బతుకుంటున్నారు, వాళ్ళ కొడుకు ఆశ లేకుండా కూతురు ఆశ లేకుండా మంచిగా బతుకుంటున్నారు. అందువల్ల నేను జగనానికి ఓటు. అంటే ఓన్లీ జగన్ పరిపాలనలో అభివృద్ధి లేదంటున్నారు కదా మేడం. అదేమో మరి నాకు తెలియదు, కానీ మాకు జగనన్న ఫ్యాన్స్ అంటే మేము చిన్నప్పటి నుండి మా డాడీ ఉన్నప్పటి నుంచి, అందువల్ల మేము జగనన్నకే ఓటు వేయాలనుకుంటున్నాం. ఓకే, కూటమి పార్టీలు అందరూ ఒకేళ్ళు ఉన్నారు, జగనన్న ఒకేళ్ళు ఉన్నారు కదా, అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంటారు జగన్మోహన్? ఏమవ్వదు, ఓట్లు వేసేటప్పుడు తెలుస్తుంది జగనన్న గెలుస్తాడని, అది మాకు నమ్మకం ఉంది. వైనాట్ 175 అంటున్నారు కదా మేడం, సాధ్యమేనా అంటారా? కాదు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ పరిపాలన చూసారు కదా మేడం, ఎవరిది బాగా అభివృద్ధి చేయండి? మా జగనన్నదేనండి. జగనన్నదే. సో అలాగే జగన్కి చంద్రబాబు నాయుడు ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు? ఎందుకంటే మరి నేను చెప్పలేనండి, ఎందుకంటే జగన్ అన్నదే మంచిగా ఉంది. 18,000 ఇస్తున్నాడు 45 సంవత్సరాల వాళ్ళకి, 3,000 ఇస్తున్నాడు. ఇది ఏంటంటే వికలాంగులకి, ఏదంటే భర్తలు లేని వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. వాళ్ళ కొడుకులు చూడకుండా కూతుర్లు చూడకుండా వాళ్ళు అంటూ బతుకుంటున్నారు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా బతుకుంటున్నారు. మళ్ళీ ఇంకేంటంటే చిన్నపిల్లలు ఒకప్పుడు చదువుకోవడానికి కూడా స్థామత లేకుండా ఇప్పుడు మంచిగా అమ్మఒడితో చదువుకుంటున్నారు. ఇంకేం కావాలండి చెప్పండి? అంటే జగన్ చేసే సంక్షేమ పథకాలు మొత్తం అందరికి అందేనాయంటారా? అందే. మాకు వరకు కరోనా టైంలో అయితే నెలకి 2 కోట్లు ఇదే రైసు అవి ఇచ్చేవారు, పప్పులు ఇచ్చేవారు. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అలా చంద్రబాబు ఇచ్చాడు చెప్పండి ఒకసారి? మళ్ళీ పేదలకు ఇల్లు వచ్చాయి, సగం మందికి ఇల్లు వచ్చాయి, కొద్దిమందికి రాలేదు, అవి వస్తాయని మేము కోరుకుంటున్నాం. అలాగే 2019లో వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతాయి? ఏమో తెలియదండి, ఇంకా నాకైతే జగనే గెలుస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా అన్ని పార్టీలు ఒకటైనా జగనే గెలుస్తారంట? అవునండి. అవునవును, బాగానే ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తాయి అంటారు? ఇక పార్టీ అన్నాక వ్యతిరేకం ఉండాలి, వ్యతిరేకం లేని పార్టీ ఏమో అది. అవును, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా వ్యతిరేకం ఉంటేనే కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది ఏదైనా. ఇంటింటికి పథకాలు తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థ, వాలంటరీ బాగుంది, మా ఇక్కడ కూడా పెడతారు ఆల్రెడీ. అలా దేశంలో ఎక్కడ లేదంటే లేదు. సక్సెస్ అది బాగుంది, అదైతే బాగుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అప్లై చేస్తారు ఆల్రెడీ. జగన్ గారు పెట్టింది. అవును, అది వాళ్ళది వాస్తవం. ఇది సో అది పెట్టింది ఆయన చాలా మంచి పని అది. అవును. సో ఎంతమంది వచ్చినా సరే ఆయన ఒంటరిగా అది ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు, అడిగి పింఛన్ తెచ్చుకోలేరు, వాళ్ళ ఇంటికి వచ్చి పింఛన్ ఇట్టు బాగుంది. అది కూడా తెలంగాణలో స్టార్ట్ అయ్యేటట్టు అని అభిప్రాయం తెలిసింది నాకు కూడా. స్టార్ట్ చేస్తారంట. అవును, తెలిసింది న్యూస్. అది బాగుంది, ప్రభుత్వం బాగానే ఉందిలే, కానీ వ్యతిరేకం ఉండాలి ఏదైనా. ఇప్పుడు వ్యతిరేకం లేనిది ఆయన కూడా పనులు చేయలేవాడుగా, యువతలోడు పడుతుంటే ముళ్ళు గారు పడుతుంటే పనులు చేయాలని ఉంటుంది. రెండోసారి కూడా అవును, అది వాస్తవం. పోయినసారి 150కి వచ్చిన ఈ సీట్లు ఈసారి ఎన్ని వస్తాయి? 170. ఇక అది ఇది అంటారు కాబట్టి వస్తుంది బాగానే, సీట్లు కూడా బాగానే వస్తుంది. ఇంకా ఎట్టైనా జనం నమ్మరుగా, కొంచెం మంచి పనులు చేస్తుండని తెలుసు, తెలుసు కాబట్టి వాలంటీర్ అయితే బాగుంది ఇది. సో జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు తేడా? ఇక బాబు గారికి జగన్ గారికి అంటే ఇక డిఫరెంట్ ఏముంది, ఆయన కూడా చేసిలే కానీ మంచి పనులు. ఇక జనం ఉంటారుగా, అంత చేయలేదులే, కొంచెం మంచి పనులు చేస్తుండు. సో ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి జగన్ గారికి 75 సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో. ఎన్ని సీట్లు మీరు అనుకుంటున్నారు జగన్ గారు? పోయినసారి 150 వచ్చినాయి. 150 వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు కూడా అంతే, 1-2 తగ్గుతాయి అంతే వస్తాయి. అవును, మళ్ళీ జగన్ గారు 2. థ్యాంక్ యూ.